అలాగే ఈ ఉమామహేశ్వర టెంపుల్ చైర్మన్ బీరం మాధవరెడ్డిని ఇవాళ 15వ తారీఖు తెల్లవారుజాము అంటే 16వ తారీఖు నాడు మా ఉమామహేశ్వర శివపార్వతుల కళ్యాణం ఆ కళ్యాణం వైభవంగా జరిగింది. ఇవాళ మా ముఖ్య అతిథులుగా వంశకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు విచ్చేశారు. వాళ్ళ దంపతులతో ఇవాళ కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ఇంతింతాయి ఎంతో పెరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి జరిగిన డెవలప్మెంట్స్ ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంకా దేవుని దయ వలన పెద్ద ఎత్తున జరగాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆవరణలో ఉన్నాం. ఇప్పుడే శ్రీ ఉమామహేశ్వర కళ్యాణం
జరపడం జరిగింది. మరి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖు తెల్లవారితే 16వ తారీఖు నాడు అంటే ఉదయం 4:30 గంటలకు ఈ కళ్యాణం జరిపేటువంటి ఆనవాయితీ ఉంది. అన్నిటికి మించి ఈ ఉమామహేశ్వర దేవస్థానం శ్రీశైలానికి దక్షిణ ద్వారం. ఇది కొన్ని వేల సంవత్సరాల ఉత్తర ద్వారం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం, అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ నల్లమల్లలో మొట్టమొదటిగా ఎంట్రీలోనే ఉన్నటువంటి మొట్టమొదటి దేవస్థానం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం. దీనికి తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయాన్ని. అన్నిటికి మించి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ ప్రజలు కానీ ఏమి చేయాలన్నా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి ఆనవాయితుంది. మరి గతంలో మునుపెన్నట్టు లేని విధంగా ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో ఈ పంచలింగాల దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అదేవిధంగా కళ్యాణ మండపం కానీ దేవస్థానం కానీ అదే గాలిగోపురంతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా కళ్యాణం అంటే మన కళ్యాణ మంటపం, తర్వాత కోనేరు, తర్వాత ఇక్కడ శివపార్వతుల ప్రతిమ, ఈ రకంగా అన్నిటి కూడా శ్రీకారం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి దేవాలయం వీటన్నిటి కూడా త్వరలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. అన్నిటికి మించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, ఈ స్థానిక ఎంపీ గారు డాక్టర్ మల్లు రవి గారు అందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉన్నారు. ఈ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో మరింత మెరుగ్గా ఈ ఆలయాన్ని అన్ని రంగాల్లో అది ఎండోమెంట్ పరంగా కానీ లేకపోతే టూరిజం పరంగా కానీ అన్ని రకాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఈ టెంపుల్ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇద్దరు మాధవరెడ్డి గారు వారితో పాటుగా ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 24 గంటలు ఈ ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఈ ఆలయంతో పాటు ఈ నల్లమల్లలో ఉన్నటువంటి ఈ లింగమయ్య స్వాములు, నల్లమల్ల అంటేనే లింగమయ్య స్వాములకు నిలయం. ఈ నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊటీ కాబట్టి దీంట్లో అన్ని ప్రకృతి అందాలతో పాటుగా పక్షులు, జంతువులు, కొండలు, కోనలు, పచ్చదనం మరి చూస్తేనే ఒకసారి చూసిన వాళ్ళకు మరొకసారి రావాలని అనిపించేటువంటి ఈ ప్రకృతి అందాలను వీక్షించాలంటే నల్లమల్లకు మీరందరూ రావాలి. ఈ నల్లమల్లలో ఉన్నటువంటి 20 ఏవైతే టూరిజం అభివృద్ధి సరిపడే ఈ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. అక్కమాదేవి గుహలను మొన్ననే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. త్వరలోనే సలేశ్వరం, ఇది తెలంగాణ అమర్నాథ్ సాహసోపేతమైనటువంటి ఈ జర్నీ, ఈ ప్రయాణం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సలేశ్వరం టెంపుల్ను కూడా ఈ నెల అంటే జనవరి 27 నుంచి 30 లోపల దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి 9 నెలలు అందరికీ అందుబాటులో తేవడం కోసమే ఈ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా వ్యూ పాయింట్ కానీ, మల్లెల తీర్థం కానీ, అక్కమ్మదేవి కేవ్స్, ఈ 4 ప్రదేశాలను ఈ సంవత్సరంలో పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తేవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరిన్ని ఇవైతే దేవాలయాలు ఉన్నాయో అంతర్గంగా కానీ, ఉన్నపెంట కానీ, లేకపోతే ఇక్కడ ప్రతాపరుద్రుని కోట కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజలకు చూపించాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ నల్లమల్ల అందాలతో పాటు నల్లమల్ల ఉన్న లింగమయ్య స్వాములను చూపించడమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆర్నితలు పనిచేస్తూ ఉన్నాం. అన్నిటికి మించి టూరిజం హబ్ చేయడమే మా లక్ష్యం. అదేవిధంగా కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ కానీ, నేషనల్ హైవే కానీ, ఎలివేటెడ్ కారిడార్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని మనం చేసుకుంటూ వచ్చే భక్తులు కూడా మరొకసారి ఆ ఉమామహేశ్వరుడు మీ అందరినీ కూడా ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదను ప్రసాదించి వచ్చే సంవత్సరం 16వ తారీఖు వరకు మీ అందరు కూడా భగవంతుని ఆశిస్తున్నారు.